अमर रहे अब्दुल कलाम, अमर रहे, अमर रहे, अमर रहे अब्दुल कलाम, अमर रहे, अमर रहे, अमर रहे अब्दुल कलाम, अमर रहे, अमर रहे, अमर है अब्दुल कलाम, अमर रहे, अमर रहे, अमर रहे अब्दुल कलाम, अमर रहे, अमर रहे। మిస్సైల్ మ్యాన్ అంటే భారత మిస్సైల్ మ్యాన్గా పిలుచుకునే డాక్టర్ భారతరత్న అబ్దుల్ కలాం గారి యొక్క వర్ధంతి సందర్భంగా అన్ని ప్రాంతాల్లోని మా మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో వారికి నివాళులర్పించే కార్యక్రమం చేపడుతున్నాం. ఆ సందర్భంలో విశాఖపట్నం సంబంధించి ఏయులో ఉండే వారి యొక్క విగ్రహానికి మేము నివాళి అర్పించి ఇక్కడ వారికి సంబంధించిన అనేక వారు ఏమేమి చేశారు, ఏమేమి మంచి పనులు చేశారో, ఎటువంటి కార్యక్రమాలు చేశారో కూడా అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా వారి జీవితం ఎక్కడి నుంచి ప్రారంభమైంది అనేది మనం గమనిస్తే కనుక ఒక సామాన్యుడు అసామాన్యుడికి ఏ విధంగా ఎదిగాడు అన్నది మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. ఆయన చదువుకునే రోజుల్లో న్యూస్ పేపర్ ఇంటింటికి వారు సప్లై చేస్తూ వచ్చిన డబ్బులతో వారు చదువుకోవడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళ ఫాదర్ చేసే పనుల్లో కూడా సహకరించేవారు. వారి ఫాదరు ఆయన బోట్లో భక్తులను తీసుకుని ఆ ఒడ్డుకి ఈ ఒడ్డుకి తిప్పే ప్రయత్నం ఆ పనిలో ఉండేవారైనా అది కూడా ఆయన చేసి వచ్చిన డబ్బులతో చదువుకుంటూ ఉన్నత విద్యని అభ్యసించడం జరిగింది. అయితే ఆయన విమానంలో ఎగరాలనే కోరిక, పక్షిని చూసినప్పుడు ఆయనకు అనిపించింది పక్షిలా ఎగరాలి అని చెప్పి పైలట్ అవ్వాలనుకున్నాడు. ఆయన దురదృష్టము 8 మంది సెలెక్ట్ అయ్యారు, 9వ వ్యక్తి ఈయన. అంటే ఒక వెంట్రుక వాసిలో అదృష్టాన్ని ఆయన కోల్పోవడం జరిగింది. దాన్ని అదృష్టంగా అంటే దురదృష్టంగా భావించకుండా ఆ తర్వాత సైంటిస్ట్గా ఎదిగి ఇస్రోలో ఒక ఉన్నత స్థాయికి వెళ్ళి ఎన్నో మిస్సైల్స్ని వారిని కనిపెట్టడం జరిగింది. వారి ద్వారా ఎంతో ఉన్నత శిఖరాలకి మనం ఇస్రోని తీసుకెళ్ళడం జరిగింది. ఇక్కడ మనం ఏదైతే ఈరోజు గమనిస్తున్నామో ప్రతి మిస్సైల్ లేదంటే శాటిలైట్ లాంచింగ్ సిస్టమ్ కానీ అన్నిటికీ ఆదిలు వారే అని చెప్పి మనం గర్వంగా చెప్పుకోవచ్చు. అంతే చాలా చిన్నగా అంటే ఎంత ఎత్తిదిగినా తగ్గే ఉండాలి అనే ఉదాహరణ వారే ఖచ్చితంగా. ఎందుకంటే అంత పెద్ద పొజిషన్కి వెళ్ళారు. రాష్ట్రపతిగా ఆయన పైన పీటలో కూర్చున్నా సరే చాలా చిన్న పిల్లలతో ఆయన మమేకమే వాళ్ళతో మాట్లాడుతూ ముద్దుగా మాట్లాడే ఆ వ్యక్తిత్వం అయింది. ఇప్పుడు కూడా గర్వానికి పోలేదు, సొంతానికి ఆస్తులు సంపాదించుకోలేదు. మాస్టర్ చెప్పినట్టుగా కేవలం ఆయనకున్న కోటు, ఆయనకున్న సూటు, పుస్తకాలు తప్ప వేరే ఆస్తి ఆయన కూడబెట్టుకోకుండా ఆయన గర్వంగా ఆయన ఏదైతే ఇష్టపడతారో ఆ వృత్తినే స్వీకరించి ఆఖరి దశలో ఆయన పిల్లలకి విద్యను తెలియజేస్తూ ఒక సెమినార్లో షిల్లాంగ్లో వారు తుది శ్వాసను విడవడం జరిగింది. ఇంత కూడా భగవంతుడు ఆయనకు మనకిచ్చిన భారతదేశానికి ఇచ్చిన వరంగా భావిస్తాను. భారతరత్న ఆయనకి ప్రభుత్వం ఇచ్చింది కానీ ఆయనే మనకి రత్నం. నిజంగానే ఆయన రత్నంగానే మనం అందరం భావించాలి. ఆయన తాలూకా పుస్తకాలు కూడా చదవాలి. వింగ్స్ ఆఫ్ ఫైర్ కానివ్వండి, 2020 విజన్ కానివ్వండి, ఆయన రాసిన పుస్తకాలు కూడా మనం చదివి వారి యొక్క స్ఫూర్తిని మనం అందరం తీసుకోవాలని చెప్పి కోరుతున్నాయి సందర్భంగా.